ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీపై మాట్లాడడం సరికాదంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్. పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్లు ఇద్దరు కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళు మనతో ఉన్నారు. అసలు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వెనుక కారణాలు ఏంటనే వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నారు ఏంటి? తెలంగాణ పేద ప్రజల గుండె ఆర్టీసీ బస్సు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు ఏంది అని ఒకసారి అందరు ప్రయాణికులతో కలిసి మరి మేమిద్దరం కూడా ఈరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా వారికి ఎంతో ఉపయోగంగా, గతంలో ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది, ఇప్పుడు ఆర్టీసీ బలోపేతమైంది. ఉద్యోగుల సమస్యలు కావచ్చు, కొత్త బస్సుల కొనుగోలు కావచ్చు, ఆఖరికి ఉచితంగా మహిళలు ప్రయాణం కాదు, మహిళలు యజమానులు కూడా చేసినటువంటి ప్రభుత్వంగా. మీరేమో గతంలో నిర్వీర్యం అయింది అంటున్నారు. బీఆర్ఎస్లో నిన్న హరీష్ రావు వచ్చి ఇప్పుడు ఆర్టీసీ నిర్వీర్యం చేసిండ్రు, విలీనం అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మా కండక్టర్ని అడుగు చెప్తాడు, మా డ్రైవర్ని అడుగు, సిబ్బందిని అడుగు. 50 మంది చచ్చిపోతే పట్టించుకోలేదు. విలీనం చేస్తాం, మాట మీద నిలుచున్నాం, చేస్తాం. కానీ విలీన సమస్యలు భవిష్యత్తులో రావద్దంటే అందరి ముందర నిర్ణయం జరిగిన ప్రకారంగా గుర్తింపు సంఘ ఎన్నికలో గెలిచిన ప్రతినిధులు అధికారులను కలిపి విలీన ప్రక్రియ చేస్తాం. నేను చేస్తే ఏకపక్షం అవుతుంది. కార్మిక సంఘాల ప్రతినిధులు ఉంటే అందులో ఉన్న అంశాలను మళ్ళీ భవిష్యత్తు ఏ ప్రభుత్వం, ఇటువంటి మళ్ళీ మూర్ఖపు ప్రభుత్వం టీఆర్ఎస్ వస్తే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి, ఆర్టీసీ ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా ఉండడానికి కొరకు మాత్రమే చేస్తున్నాం. మీరేమో మూర్ఖ ప్రభుత్వం అంటున్నారు, వాళ్ళేమో రాష్ట్రం అధోగతి పాలవుతుంది, మంత్రులు అసమర్థంగా వ్యవహరిస్తూ ఉన్నారు, పాలన లేదు రాష్ట్రంలో అని చెప్పేసి హరీష్ రావు నిన్న ఇదే మానకొండలో వ్యాఖ్యానించారు. వీఆర్ వెరీ స్ట్రాంగ్. మేము ప్రభుత్వంలా చాలా శ్రమ పడుతూ మేము ప్రజలకు సంబంధించిన అనేక అంశాల మీద చాలా గట్టిగా స్పందిస్తూ అనేక అంశాలు ఇవ్వాలి. మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలకు సన్న బియ్యము, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఫ్రీ, ఈ విధంగా ధాన్యం కొనుగోలు, ఉద్యోగ నియామకాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఎన్ని కార్యక్రమాలు అసలు వాళ్ళకు బర్దాష్కి బాహరైపోయి ఈ విధంగా ఫ్రస్ట్రేషన్లు విమర్శిస్తున్నారు. ఇప్పుడు మీరు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి, మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరించింది, రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత విధానాల వల్లనే లోన్ రాకుండా పోయిందని చెప్పేసి నిన్న కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా ఏం చెప్తారు? కిషన్ రెడ్డి ఏం చెప్తే కేటీఆర్ అది మాట్లాడతాడు, కేటీఆర్ ఏం చెప్తే కిషన్ రెడ్డి అది మాట్లాడతాడు. మెట్రో పట్ల అవగాహన తెచ్చుకొని మాట్లాడమనాలి. వాళ్ళు మెట్రో ఇడిచిపెట్టిపోతే ప్రభుత్వం తీసుకొని వెళ్ళా దానికి సంబంధించి ముందు అడుగు వేస్తా ఉన్నాం, ఎక్స్పాన్షన్ చేస్తా ఉన్నాం. అప్రిషియేట్ చేయకపోతే కనీసం మౌనంగా ఉండండి. మెట్రో ప్రజలకు ఒక లైఫ్ లైన్, ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఒక మెట్రో లేకపోతుంటే హైదరాబాద్ రోడ్లలో ప్రయాణం చేసే పరిస్థితి కాకుండా ఇవాళ అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పెంచాలనే బస్సుల సంఖ్య కూడా పెంచినాం హైదరాబాద్. వాళ్ళని మౌనంగా ఉండమంటున్నారు. మీరు ఏ విధంగా ముందుకు పోతారు మెట్రో విషయం? నేను మౌనంగా ఉండమనడంలే, బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సంబంధించిన పొరపాటు ఉంటే ఎత్తి చూపెట్టే బాధ్యత. కానీ రాజకీయం కొరకే మీరు ఆరోపణలు చేసుకుంటూ పోతుంటే, ఉదాహరణ మా శాఖల్లో మొత్తం 4 శాఖల్లో కొనుగోలు అన్నీ కలిపితే 2000 కోట్లు కూడా కావు. మీరు 2000 కోట్ల స్కామ్ అయింది అంటుంటే మీరు ఏం మాట్లాడాలి, మేమేం మాట్లాడాలి చెప్పండి. ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలకు ఒక అద్దుపద్దు లేదు, కనీసం సహకరించండి లేకపోతే మౌనంగా ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొన్నం సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి. మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరి ఆర్టీసీ బస్